అందరికీ నమస్కారం. కేరళలో దట్టమైన పశ్చిమ కనుమల అడవుల మధ్యలో ఒక దివ్యక్షేత్రముందండి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తుల్ని ఒక అయస్కాంతంలా తన వైపుకు లాక్కుంటుంది. ఆ క్షేత్రమే శబరిమల. మరి ఇంత కఠినమైన అయినా అంత పవిత్రమైన ఈ యాత్ర వెనుక ఉన్న అసలు కథేంటి, దాని ప్రాముఖ్యతేంటి, ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. మనం మాట్లాడుకునేది ఏదో వందలు వేల మంది గురించి కాదండి, ఏకంగా లక్షల మంది. నిజానికి ఇది మన భూమి మీద జరిగే అతిపెద్ద వార్షిక తీర్థయాత్రల్లో ఒకటి. ఇదేదో సరదాగా వెళ్లే ట్రిప్ కాదు, తరతరాలుగా కొనసాగుతున్న ఒక అచంచలమైన విశ్వాసానికి, సంకల్పానికి ప్రతీక అన్నమాట. అయితే అసలు ఇంతమందిని ఇంత మారుమూల పర్వత ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రానికి పిలిచే ఆ శక్తి ఏంటి? వారిని అంత దూరం నడిపించే ఆ దివ్య గాథ ఏమై ఉంటుంది? ఆ రహస్యమేంటో తెలుసుకోవాలంటే మనం ముందు ఆ ప్రదేశం నుంచే మన ప్రయాణాన్ని మొదలుపెట్టాలి. సరే, ఆ పిలుపును అర్థం చేసుకోవాలంటే ముందు ఆ పవిత్ర నిలయం ఎక్కడుందో చూద్దాం. ఆ కొండల్నుంచి వచ్చే పిలుపు వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. చూడండి, శబరిమల అయ్యప్ప దేవాలయం అంటే అది కేవలం ఒక గుడి కాదు, అదొక శక్తి కేంద్రం. ప్రకృతితో పూర్తిగా కలిసిపోయిన ఒక ప్రదేశం. కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలో దట్టమైన పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నడిబొడ్డును ఉంటుందన్నమాట. సముద్ర మట్టానికి ఏకంగా 4000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో చుట్టూ 18 పవిత్రమైన కొండల మధ్య మన ఆధునిక ప్రపంచపు హడావుడికి, గందరగోళానికి చాలా దూరంగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ క్షేత్రం వెనుకున్న అసలు కథలోకి వెళదాం. ఇక్కడి మూల విరాటు అయ్యప్ప స్వామి. మరి ఆయన దివ్యమైన పుట్టుక వెనుకున్న అద్భుతమైన గాథ ఏంటో తెలుసుకుందామా? ఇది ఇద్దరు మహాదేవుళ్ల కలయికతో మొదలైన కథ. అయ్యప్ప స్వామి పుట్టుక అనేది మన హిందూ పురాణాల్లోనే చాలా విశిష్టమైన ఘట్టం. ఎందుకంటే ఆయన లయకారుడైన శివుడికి మరియు స్థితికారుడైన విష్ణు యొక్క స్త్రీ రూపమైన మోహినికి జన్మించాడు. అంటే చూడండి, ఇది శైవం, వైష్ణవం అనే రెండు ప్రధాన హిందూ సంప్రదాయాల మధ్య ఒక అద్భుతమైన సామరస్యాన్ని చూపిస్తోంది. ఒకవైపు శక్తి, మరోవైపు ధర్మం. ఈ రెండింటి అపూర్వ కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. పురాణాల ప్రకారం కథ ఇలా సాగుతుంది. సంతానం లేని పందళరాజు రాజశేఖరుడికి ఒకరోజు పంపానది ఒడ్డున ఈ దివ్య శిశువు దొరుకుతాడు. ఆశ్చర్యంగా ఆ శిశువు మెడలో ఒక బంగారు గంట ఉంటుంది. అందుకే ఆ రాజు అతనికి మణికంఠుడు అని పేరు పెట్టాడు. మణికంఠుడు అంటే మెడలో గంట ఉన్నవాడు అని అర్థం. అలా ఆయన పందల రాజ్యంలో ఒక ధర్మపరుడైన రాకుమారుడుగా పెరిగాడన్నమాట. అయితే మణికంఠుడిది సాధారణ రాకుమారుడి జీవితం కాదు. ఆయన పుట్టుక వెనుక ఒక పెద్ద దివ్యమైన లక్ష్యం ఉంది. ఒక భవిష్యవాణిని నెరవేర్చడం కోసమే ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. మరి ఆ లక్ష్యం ఏంటంటే మహిషి అనే ఒక మహారాక్షసిని సంహరించడం. లోకాలన్నింటికీ శాంతిని తిరిగి తీసుకురావడానికే ఆయన అవతరించాడు. ఇది కేవలం ఒక యుద్ధం కాదండి, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన పోరాటంలో చెడుపై మంచి సాధించిన ఒక గొప్ప విజయం. ఇక తన దివ్య లక్ష్యం నెరవేరిన తరువాత యువరాజు మణికంఠుడు రాజభోగాలన్నింటినీ వదిలేశాడు. ఆయన ధ్యానం చేసుకుని ఆ దైవంలో ఐక్యమవ్వడం కోసం శబరిమల అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆలయం ఎక్కడైతే ఉందో సరిగ్గా అక్కడే ఆయన తపస్సు చేసి అయ్యప్ప స్వామిగా కొలువై ఉన్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సరే, ఇప్పటిదాకా మనం పురాణగాథ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఆ కథకు నేటి భక్తులకు మధ్య ఉన్న సంబంధమేంటి? అసలు ఈ యాత్రకు వెళ్లే ముందు వాళ్లు పాటించే ఆ కఠినమైన దీక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1-2 రోజులు కాదండి, ఏకంగా 41 రోజులు. ఇది చాలా సుదీర్ఘమైన, కఠోరమైన దీక్ష. ఈ 41 రోజులు భక్తులు తమ శరీరాన్ని, మనసుని పూర్తిగా శుద్ధి చేసుకుంటారు. ప్రాపంచిక బంధాల నుంచి విముక్తి పొందడానికి ఈ సమయం చాలా చాలా కీలకం. ఈ దీక్షని వ్రతం అని పిలుస్తారు. వ్రతం అంటే కేవలం ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, అంతకు మించి శరీరాన్ని, మనసుని శుద్ధి చేసుకుని ఆ భగవంతుణ్ణి దర్శించుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకునే ఒక పవిత్రమైన ప్రక్రియ అన్నమాట. ఇది సంపూర్ణమైన స్వచ్ఛతకు, సరళతకు నిదర్శనం. ఈ వ్రత సమయంలో భక్తులు పాటించే నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఉదాహరణకి
కఠినమైన బ్రహ్మచర్యం పాటించాలి, నలుపు లేదా నీలం రంగు బట్టలు మాత్రమే వేసుకోవాలి, చెప్పులు లేకుండా నడవాలి, స్వచ్ఛమైన శాకాహారం మాత్రమే తినాలి, ఇంకా నిరంతరం స్వామి నామస్మరణ చేస్తూ ఉండాలి. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక ఈ 41 రోజుల దీక్ష పూర్తయ్యాక అస్సలైన ఘట్టం మొదలవుతుంది. యాత్రలో అత్యంత ముఖ్యమైన చివరి ఘట్టం, అదే ఆ పవిత్ర కొండను ఎక్కడం. ఒక యాత్రికుడి ప్రయాణంలో క్లైమాక్స్ ఇదే. 41 రోజుల వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేసి శబరిమల పాదాల దగ్గరకు చేరుకొని ఆ పవిత్రమైన పదునెట్టాంబడి అంటే ఆ 18 మెట్లు ఎక్కినప్పుడే వాళ్ళ యాత్ర ఫలించి స్వామివారి దివ్యానుగ్రహం పొందినట్టు. పదునెట్టాంబడి అంటే 18 పవిత్ర మెట్లు. ఈ 18 మెట్లు కేవలం రాళ్లు కావండి. ప్రతి ఒక్క మెట్టు కామం, క్రోధం, లోభం ఇలాంటి ఒక్కొక్క ప్రాపంచిక కోరికను, మనలోని అరిషడ్వర్గాలను జయించడాన్ని సూచిస్తోంది. భక్తులు ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు తమలోని అహంకారాన్ని వదిలేసి ఆధ్యాత్మికంగా ఎదుగుతారన్నమాట. ఆ లక్షలాది మంది భక్తులు కొండ ఎక్కుతున్నప్పుడు వారి నోటి నుంచి ఒకే ఒక శక్తివంతమైన నామం వినిపిస్తోంది. మొత్తం అడవి అంతా ఆ శబ్దంతో ప్రతిధ్వనిస్తోంది. అదే స్వామియే శరణం అయ్యప్ప. ఇది వాళ్ళ విశ్వాసానికి, వాళ్ళ ఐక్యతకు ఒక నినాదం లాంటిది. అందుకే చూడండి, శబరిమల యాత్ర అంటే కేవలం ఒక ప్రయాణం కాదు, అది పశ్చాత్తాపం, ఐక్యత, ఇంకా అచంచలమైన భక్తి, వీటన్నిటితో కూడిన ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ కులం, మతం, అంతస్తు లాంటి భేదాలు ఏవీ ఉండవు. అందరూ ఒక్కటే. అందరూ కలిసి ఆ స్వామిని శరణు వేడుకుంటారు. చివరగా ఒక ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. అందరూ కలిసి కష్టపడి చేసే ఈ యాత్ర ప్రజల మధ్య ఉన్న కులం, హోదా లాంటి అన్ని తేడాలను ఎలా చెరిపేస్తుంది? వారందరి మధ్య ఒక బలమైన బంధాన్ని ఎలా సృష్టిస్తుంది? బహుశా ఆ ఐక్యతలోనే అసలైన దైవత్వం దాగి ఉందేమో. ఆలోచించుంది.